సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు మనం అష్టావక్ర గీతలో 8వ పాఠం చూడబోతున్నాం. ఒకసారి మనం 3వ శ్లోకం చూద్దాం. సశరీరం అహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. జీవ జగత్ ఈశ్వర ఈ యొక్క దృష్టి నుంచి ఆత్మ అనాత్మ దృష్టికి మారటం అంటే కర్మయోగం నుండి జ్ఞానయోగానికి మారటం అని గుర్తు. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. జీవ జగత్ ఈశ్వర అనగానే మీకు ఒకటి స్ఫురణలోకి రావాలి. అంటే నేను నిస్సహాయ జీవుణ్ణి, ఈ జగత్తు నన్ను బాగా కష్టపెడుతుంది, ఈశ్వర నన్ను కొంచెం రక్షించు, నా సంగతి చూడు, నువ్వు కాకపోతే నన్ను ఎవరు రక్షిస్తారు అని ఒక బేలగా దీనంగా ఉంటాడు కర్మయోగి అనేది మీకు స్ఫురణలోకి వచ్చేయాలి. జీవ జగత్ ఈశ్వర. మనం కర్మయోగిని విమర్శించటం లేదు, కర్మ యోగము నుండి జ్ఞాన యోగమునకు ఎదగమంటున్నాం. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి అంటున్నాం. కాబట్టి కర్మయోగి జీవన విధానం ఏంటి? దాసుడు, జీవుడు, అల్పజ్ఞుడు. ఓ భగవాన్, ఓ శ్రీకృష్ణ, నన్ను ఈ లోకం చాలా కష్టాలు పెడుతుంది, కట్టెక్కించు. ఈ నిస్సహాయ స్థితి అన్నమాట. అటువంటి స్థితి నుంచి, నిస్సహాయ స్థితి నుంచి ఆత్మ అనాత్మ దృష్టికి అంటే జ్ఞానయోగ దృష్టి. ఆత్మ అనాత్మ అనగానే మీకు ఏం స్ఫురణలోకి రావాలి? నేను సర్వాంతర్యామిని, సర్వగత ఆత్మని, సర్వవ్యాపి అయినటువంటి ఆత్మని, అసంగ ఆత్మని. అటువంటి నాకు అనాత్మ అనేది లెక్కలో లేదు. మిథ్య అనాత్మ నాకు నన్నేం బాధించదు. నన్ను ఎలా బాధిస్తుంది మిథ్య? నా నీడ నన్ను బాధిస్తుందా? నా నీడ నాకు ఉంటుంది, కానీ నీడ వల్ల నేనేం భయపడను, నీడ నన్నేం చేయలేదు. అలాంటి దృష్టి జ్ఞానయోగి దృష్టి. వ్యవహారం ఉంటుంది, పారమార్థిక దృష్టి ఉంటుంది, ఆత్మస్థితి ఉంటుంది, వ్యవహారం కూడా ఉంటుంది. ఒకసారి జ్ఞానం వచ్చేసిన తర్వాత జ్ఞానయోగికి వ్యవహారం ఉండదు అనుకోకూడదు. మనం శుభ్రంగా ఉంటుంది. జ్ఞానయోగి తను చనిపోయే వరకు, తను దేహాన్ని చాలించే వరకు, తను బ్రహ్మ నిర్వాణం చెందే వరకు ఉంటుంది వ్యవహారం. కానీ ఆ వ్యవహారాన్ని అతను మిథ్యగా భావిస్తాడు, చాలా తేలిగ్గా తీసుకుంటాడు. ఇది ఆత్మ దృష్టి అంటే. ఇటువంటి బేసిక్స్ మనకు బాగా తెలిసి ఉండాలి శాస్త్రం అర్థం కావాలంటే. ఆత్మ అనాత్మ దృష్టి అంటే జ్ఞానయోగి దృష్టి అంటే ఉపనిషత్తుల బోధ మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటి అంటే 3, 2 అయింది. అంటే జీవ జగత్ ఈశ్వర 3, 2 ఏమిటి? ఆత్మ అనాత్మ. నేను సాక్షి చైతన్యాన్ని అంటే నేను దృక్కు తక్కిందంతా దృశ్య ప్రపంచం అంటే అనాత్మ. ఈ ప్రపంచంలో 2 ఉంటాయి, ఒకటి దృక్కు, 2 దృశ్యము. నేనేమో దృక్కు, ఈ దేహము, ఈ మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి ఈ జగత్తు, ఇదంతా కూడా దృశ్యం. దేహం పంచభూతాల నుండి వచ్చింది అంటే జన్మించింది. మరణించిన పిదప పంచభూతాల్లోనే కలిసిపోతుంది.
దేహాన్ని, మనస్సుని, ఆలోచనల్ని నేను ఒక దృశ్యంగా, నాకు భిన్నంగా నేను చూస్తా. ఇప్పుడు నా ముందు రెండే ఉన్నాయి, దృక్కు, దృశ్యము, లేకపోతే ఆత్మ, అనాత్మ. ఉపనిషత్తు ఈ రెండింటిని ఒకటి చేస్తుంది. అంటే ద్వైతమును అద్వైతము చేస్తుంది. ఇది ఒక పెద్ద జంపు, అంటే గెంతు. అనేకాన్ని రెండుగా మార్చింది, అదొక గెంతు. దృక్కు, దృశ్యము. ఇప్పుడు ఈ రెండుని, అంటే దృక్కుని, దృశ్యాన్ని ఒకటిగా అద్వైతంగా ఉపనిషత్తు బోధ చేస్తుంది. ఎలా బోధ చేస్తుందో చూడండి. ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి, ఆత్మ, అనాత్మ, దృక్కు, దృశ్యము. ఇది ద్వైతమే. ఇప్పుడు దీంట్లోంచి మనం అద్వైతంలోకి వచ్చేస్తున్నాం. ఎలా వస్తాం? ఎలా అంటే ఆత్మ కారణం, అనాత్మ కార్యం. తైత్రీయంలో ఏమంటారు? తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోర్ అగ్ని, అగ్నేర్ ఆపహ, అద్య పృథ్వీ. ఇలా చెప్పుకుంటాం మనం తైత్రీయంలో. అంటే సృష్టి ప్రకరణం. ఒకసారి మనం ఓ చైతన్యం కారణంగాను అనాత్మను కార్యంగాను చూస్తే, చైతన్యాన్ని కారణం, అనాత్మ కార్యం, ఇలా చూస్తే మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? నామరూపాలు మాత్రమే కార్యంగా ఉంటాయి. అంటే అనాత్మ కేవలం నామరూపాలు మాత్రమే, కార్యము కేవలం నామరూపాలు మాత్రమే. మీరు బాగా పట్టుకోవాలంటే ఆభరణాలు మన గోల్డ్ ఆర్నమెంట్స్, ఆభరణాలన్నీ కూడా నామరూపాలు మాత్రమే. బంగారం ఒక్కటే పదార్థం. అలాగే ఫర్నిచరు అంతా నామరూపాలే. వుడ్ అంటే చెక్క, అది ఒక్కటే పదార్థం. అంటే కారణము పదార్థం, కార్యము పదార్థం లేని నామరూపాలు. చూడండి మనకి ఎంత తేలికైపోయింది శాస్త్రం. కారణం పదార్థం, కార్యం నో పదార్థం, కేవలం నామరూపాలు. నామరూపాలకు సొంత సత్తా లేదు, నామరూపాలకు ఉనికి లేదు, అవి మిథ్య. ఉపనిషత్తు మనకు ఒక విస్తుపోయే నిజం చెబుతుంది. నేను ఏం చెబుతుంది ఉపనిషత్తు? నేను ఆత్మగా జగత్తు కారణము, తక్కినది అంతా అనాత్మగా కార్యము, నేను మాత్రమే పదార్థము. ఇక్కడ పదార్థం అంటే మ్యాటర్ అనుకోకూడదు. మనకి రెండు ఉన్నాయి, చేతనము, అచేతనము. చేతనం అంటే చైతన్యము, అచేతనం అంటే పదార్థము. అచేతన పదార్థము, చేతన చైతన్యము, కాన్షియస్నెస్, అది వేరు. ఇక్కడ నేను మాత్రమే పదార్థం అంటే నేను మ్యాటర్ అనుకోకూడదు. నేను మాత్రమే దాని వెనక ఉన్న సత్తా, సారం అనుకోవాలి. నేనంటే ఎవరు? దేహం కాదు. నేనంటే ఎవరు? చైతన్యము. ఈ జగత్తు మన కళ్ళకు పదార్థంలాగా కనిపిస్తుంది, కానీ నా వలననే అంటే ఆత్మ చైతన్యం వల్లనే అలా కనిపిస్తుంది. చైతన్యం అయిన నా మీద, అంటే చైతన్యం అయిన నా మీద, నేను దేహం అనుకోకూడదు. చైతన్యం అయినటువంటి నా మీద నామరూపాలు
ఆరోపించబడుతున్నాయి. నేను మాత్రమే ఉన్నాను, నాకు మాత్రమే ఉనికి ఉన్నది, జగత్తు అంతా నామ రూపాత్మకం, మిథ్య. అనాత్మ అంటే అది కార్యము, కార్యప్రపంచం అంతా మిథ్య. చూడండి ఎక్కడికి వచ్చేసాము మనం. కార్యప్రపంచం అంతా మిథ్య, ఆత్మ సత్యం. ఎందుకు సత్యం? కారణంగా సత్యం. ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం వేదాంత క్లాసులో నేర్చుకుంటాం. అంత మాత్రాన అది జ్ఞానయోగం కాదు. నా దినచర్యలో, నా దైనందిన జీవితంలో ఒక భాగంగా ఆత్మ, అనాత్మ ఈ ఫార్మేట్ని ఉపయోగిస్తే, నేను లబ్ధి పొందితే అది జ్ఞానయోగం అవుతుంది. అష్టావక్ర మహర్షి జనకుడిని అడుగుతున్నాడు, నీవు సిద్ధంగా ఉన్నావా జనక? నీ దినచర్యను జ్ఞానయోగిగా ప్రారంభిస్తున్నావా? అహం చైతన్య స్వరూప, అహం కారణం, అహం సత్యం, ఇలా నీ రోజుని ప్రారంభిస్తున్నావా? అంతేగాని నేను భక్తను, నేను భార్యను అని ప్రారంభిస్తే నీ యొక్క రోజుని నువ్వు ఈ ప్రారంభం కొట్టే దెబ్బలు తట్టుకోలేవు. ఎందుకంటే అదృష్టం అంటే ఫార్చునేట్ అని కాదు. అదృష్టం అంటే నేను చాలా అదృష్టవంతుడిని ఆ యాంగిల్లో చెప్పలేదు. శాస్త్రం అదృష్టం అంటే ఏమిటంటే దృష్టం కానిది, అంటే నాకు తెలియంది, నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అదృష్టం అంటే అది. నాకు తెలియదు అంటే ప్రారంభం తెలియదు, ప్రారంభం సీక్రెట్, రేపేం జరుగుతుందో నాకు తెలియదు. ఈ ప్రారంభం కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేను. నేను సాక్షి చైతన్యాన్ని, నేను ఆత్మగా కారణం, కాబట్టి నేను సత్యం. జగత్తు అంతా నాకు, అంటే జగత్ అంటే ఏమిటి? నా కుటుంబం, నా దేహం, నా మనస్సు, ఇవన్నీ కూడా కేవలం నామరూపాలు మాత్రమే. నేను మాత్రమే సత్యం. నామరూపాలు నీటి బుడగల్లాగా కళ్ళకు కనిపించి మరుక్షణంలో అదృశ్యమైపోతాయి. ఇప్పుడు 2024 వచ్చింది సంవత్సరం, సంబరాలు చేసుకున్నాం. మళ్ళీ 2025 వస్తుంది దగ్గరలో, మళ్ళీ సంబరాలు చేసుకోబోతున్నాం. కాలం పరిగెడుతోంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాత కాలః క్రీడతి గచ్చతి ఆయు. ఇది మనకి ఎక్కడో విన్నట్టుంది కదా. భజగోవిందంలో శంకరాచార్య, ఆది శంకరాచార్య చెప్తారు, పిచ్చివాడ, మూర్ఖుడా, కాలం పరిగెత్తుంది, రోజులు గడుస్తున్నాయి, విశ్రం అని అంటే ఋతువులు మారిపోతున్నాయి, నీకు మాత్రం బుద్ధి రావటం లేదు. ఇంకా అనాత్మను పట్టుకుని వేలాడుతున్నావు, ఆత్మస్థితిలోకి రావటం లేదు. గుర్తించు, యథార్థం గుర్తించు, వాస్తవంలోకి రా. నిలకడగా ఉండవు ఇవన్నీ నామరూపాలు. నామరూపాలకి ఎక్కువ విలువిచ్చి గందరగోళానికి గురి అవ్వకూడదు. జీవితం ఉంది నీకు, ఈ జీవితాన్ని మొత్తం ఒక డ్రామాలాగా వీక్షించు. నేను సినిమా తెరగా ఉంటాను, సినిమా తెర అయినటువంటి నా మీదే పాత్రధారులు నటిస్తారు. నటించి ఏమైపోతారు? కనుమరుగైపోతారు. సినిమా తెరగా ఉన్న నాకు ఏమీ కాదు. ఇది జ్ఞానయోగ ఫార్మేట్, అంటే జ్ఞానయోగ పథకం, జ్ఞానయోగ
దృష్టి, జ్ఞానయోగి దృష్టి. అష్టావక్ర మహర్షి నిధిధ్యాసనం ఎలా చేయాలి, నిధిధ్యాసనం అన్నా నిధిధ్యాసన ధ్యానం అన్నా ఒకటే చెప్తున్నారు. 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సశరీరం విశ్వం పరిత్యజ్య, నేను అనాత్మ మీద ఆధారపడను. అనాత్మను ఒక చిన్న కార్డుబోర్డు చైర్ లాగా నేను భావిస్తాను. కార్డుబోర్డు చైర్ అంటే ఒక ఆట వస్తువు, అది ఉంది నా దగ్గర, నేను ఒక అల్మరాలో పెట్టుకుంటా, అందంగా డెకరేషన్ పెట్టుకుంటా. అంతేగాని కార్డుబోర్డు చైర్ మీద కూర్చుంటానా? కార్డుబోర్డు చైర్ మీద కూర్చుంటే ఏమవుతుంది? టప్ పాడైపోతుంది అది. సో కార్డుబోర్డు చైర్కి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. అది ఒక టాయ్ అంతే, నేను కూర్చోడానికి ఉపయోగించకూడదు. సో పరిత్యజ్య అంటే జగత్తు నుండి సహాయాన్ని ఆశించకూడదు. మరి ఎవరి సహాయం లేకపోతే నేనేమైపోతాను? ఇటువంటి భయం కలిగితే నీలో నీవు ఇలా అనుకోవాలి. ఎలా అనుకోవాలి? నేను సర్వ ఆధారమైన ఆత్మ చైతన్యాన్ని, నేనే సర్వాధారం, నాకు ఎవ్వరి ఆధారము అవసరం లేదు. ఈ జ్ఞానయోగ ధ్యానం, దీన్ని ఏమంటారు? జ్ఞానయోగ ధ్యానం అంటారు. అంటే నాకు భగవంతుడే అండా దండ. ఇదేమంటారు? కర్మయోగ ధ్యానం. నేను సర్వాధారం, విశ్వాధారం. ఇది జ్ఞానయోగ ధ్యానం. కర్మయోగ ధ్యానాన్ని ఏమంటారు? ఉపాసన ధ్యానం అంటారు. జ్ఞానయోగ ధ్యానాన్ని ఏమంటారు? నిధిధ్యాసన ధ్యానం అంటారు. అష్టావక్ర మహర్షి మనల్ని అడుగుతున్నారు, మీరు నిధిధ్యాసన ధ్యానం ఎప్పటి నుండి ప్రారంభిస్తున్నారు? మొదటి అధ్యాయంలో అంటే మొదటి ప్రకరణంలో జనక మహారాజుని అడిగారు అష్టావక్ర మహర్షి. 2వ అధ్యాయం చూస్తున్నాం మనం ఇప్పుడు. 2వ అధ్యాయంలో జనక మహర్షి జవాబు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? గురువు గారు, నేను నిధిధ్యాసనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందువల్లంటే జనకుడు సన్యాసి కాదు, పెద్ద మహారాజు, పైగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. జనకుడు మహారాజు అయ్యుండి గృహస్థాశ్రమంలో ఉండి మనకేం చెప్తున్నాడు సందేశం? జ్ఞానయోగ సాధన చేయవచ్చు. మనకి పెద్ద ఉదాహరణ జనకుడు, ఒక మోడల్, రోల్ మోడల్. తప్పనిసరిగా సన్యాసం స్వీకరించాలి అని సిద్ధాంతం ఏం లేదు. జనకుడు ఏమంటున్నాడు? కుతశ్చిత్ కౌశలాత్ పరమాత్మ విలోక్యతే. గురువుగారు, నా స్వస్వరూపం నాకు తెలిసింది. ఇన్నాళ్ళు నేను దేహం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏమన్నా, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మ అని నాకు తెలిసింది. నిధిధ్యాసనంలో నేను పదే పదే నా స్వస్వరూపాన్ని గుర్తు చేసుకుంటాను. నా జీవితం, నా సమస్యలు అని సతమతం అవ్వకుండా నేను నా ఉన్నత స్థితిని పొందుతాను. కుతశ్చిత్ కౌశలాత్ అంటే నేర్పుగా, నైపుణ్యంతో నేను భగవంతుని కృప వేడుకుంటున్నాను. ఎందుకు భగవంతుని కృప నాకెందుకు కావాలి అంటే, నా వైభవం అంటే నా ఆత్మ వైభవం నేను తెలుసుకోవాలి. అందుకు నాకు భగవంతుని కృప కావాలి. ఓ భగవంతుడా, నీ బోధ ద్వారా నేను జ్ఞానయోగిగా జీవించేటట్లు నన్ను అనుగ్రహించు. పరమాత్మ అంటే నా ఉన్నత స్వభావం. విలోక్యతే అంటే నన్ను నేను అభినందించుకుంటున్నాను. ఇప్పుడు నా కొత్త
దృష్టికోణం ఏమిటి? నా దినచర్యను నేను ప్రారంభిస్తున్నాను. దైనందిన పూజ కంటే ముందు నేను రోజు పూజ చేసుకుంటాను, స్నానం చేసి పూజ చేసుకుంటాను. అది దైనందిన పూజ. దైనందిన పూజ కంటే కూడా ముందు నేనేం చేయాలి? పూజలో నేనేం కోరుతాను? భగవంతుడా, నీ ఉపనిషత్తుల బోధను నాకు దినచర్యగా ఆచరణలోనికి వచ్చేటట్లుగా నన్ను ఆశీర్వదించు. ఉపనిషత్తుల బోధ ఏమిటి? నాకు ఉపనిషత్తుల బోధ, నాకు నీ సహాయం అక్కర్లేదు. కాబట్టి అంటే భగవంతుడితో మనం చెప్తున్నాం, నాకు నీ సహాయం అక్కర్లేదు. కాబట్టి నిధిధ్యాసనం, పూజ ఇది పరస్పర విరుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞాననిష్ట, అద్వైత దృష్టి ఉండాలి. కుతశ్చిత్ కౌశలాత్, కౌశలం అంటే నైపుణ్యం. ఆ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి భగవంతుడి కృప వలన వచ్చింది. ఏమిటి ఆ నైపుణ్యం? అహం అద్వైతం అస్మి. కాబట్టి నిద్ర లేవగానే మన బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టకుండానే మనం ఇలా ఆత్మస్థితిలో ఉంటాను నేను అని ఆత్మ లక్షణాలని అన్నీ నేను 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 అని అన్వయించుకుని జీర్ణించుకుని ఆ తర్వాత మనం పక్క మీద నుంచి బయటికి రావాలి. దైనందిన పూజలో మనం చక్కగా స్నానం చేసి పూజ గదిలో పూజ చేసుకునేటప్పుడు కూడా, భగవంతుడా నా కొడుకుని సరిగ్గా చూడు, నా కూతుర్ని సరిగ్గా చూడు, నాకు ఈ పని అయ్యేటట్టు చూడు. సాధారణంగా ఈ కోరికలు కోరుకుంటాం మనం. ఆ కోరికలు కోరుకునే బదులు మన పరిణితి చెందిన మనసు కాబట్టి, మనం జ్ఞానయోగంలో ఉన్నాం కాబట్టి, భగవంతుడా నన్ను ఆత్మస్థితిలో ఉండేటట్లుగా అనుగ్రహించు, ఆత్మస్థితి నుంచి పక్కకు జరగకుండా నన్ను నిలబడేటట్లుగా అనుగ్రహించు అని మనం పూజ చేసుకుంటాం. మనం గుడికి వెళ్ళినా కూడా అదే పూజ చేసుకుంటాం. వ్యవహారంలో ఉంటాం మనం. వ్యవహారంలో ఉన్నా కూడా తంబూరా శృతిలాగా మనం ఆధ్యాత్మికంగా ఎదిగాము. ఇంకో శ్లోకం చూద్దాం, 4వ శ్లోకం. యథా నతోయతో భిన్నాః తరంగాఫేన బుద్భుదాః ఆత్మనో న తథా భిన్నం విశ్వం ఆత్మవినిర్గతం. ఇంచుమించు అన్ని శ్లోకాలు ఒకే మూసలో పోసినట్టుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఉపాదాన కారణమైన జలం కంటే ఉపాదాన కారణము అనగానే మీకేమని మనసులో రావాలి? ఉపాదాన కారణము అంటే నిమిత్త కారణము. 2 ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్ అంటారు, నిమిత్త కారణము. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్. ఏదైనా సరే ఒక వస్తువు తయారవ్వాలంటే 2 ఉండాలి. ఒక కొండ తయారవ్వాలంటే మనకి ఏం కావాలి? కొమ్మరి కావాలి, మట్టి కావాలి. మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి నిమిత్త కారణం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే భగవంతుడి విషయంలో అండ్ జగత్ విషయంలో, జగత్తుని ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు కుమ్మరి. కుమ్మరి కంఫర్టబుల్గా మట్టితో చేశాడు కొండని. కుమ్మరి వేరు, మట్టి వేరు. కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. అది వ్యవహారం, అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి విషయానికి వస్తే, భగవంతుడే ఈ జగత్తుకి ఉపాదాన కారణము, నిమిత్త కారణం, 2 కూడా అని తెలుసుకోవాలి. శాస్త్రం ప్రకారం 2 లేవు మనకి. మట్టి కుమ్మరి 2 లేవు. కుమ్మరి భగవంతుడే, మట్టి భగవంతుడే. మాకు అర్థం కావట్లేదండి. ఇవన్నీ బేసిక్స్. సాలిడ్, మన సాలిపురుగుని చెప్పుకుంటాం. సాలిపురుగు గూడు కట్టుకుంటుంది. మన చిలక పక్షులు గూడు కట్టుకుంటే ఎక్కడి నుంచి ఆ పుల్లలు ఏరుకొచ్చి గూడు కట్టుకుంటాయి. అన్ని మనం కూడా ఎక్కడో సిమెంటు అది తీసుకుని ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇటుకలు సిమెంటు. అలా కాకుండా సాలెపురుగు తన నోట్లోంచే దారం తీసి ఇల్లు కట్టుకుంటుంది. తన నోట్లోంచే. అది సాలెపురుగు
ఆ గూడు కట్టుకోవటానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం, రెండు కూడా. ఇంకా మాకు అర్థం కాలేదు సార్ అంటారా? అంటే ఇంకా మన శాస్త్రం బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతుంది. ఏమిటది? నీ స్వప్నం, నీకు కల వచ్చింది, నువ్వు పడుకున్నావు, ఒక చిన్న రూమ్లో పడుకున్నావు, చిన్న గదిలో. ఆ చిన్న గదిలో ఏసీ వేసుకుని పడుకున్నావు. పెద్ద కళ వచ్చింది నీకు. ఆ కళలో ఒక సముద్రం ఉంది, ఆ కళలోనే ఒక ఓడ, పెద్ద షిప్ ఉంది. మరి ఆ షిప్లో నువ్వు వెళ్తున్నావు ఎక్కడికో, ఓడ మీద ఏమిటేటో చూస్తున్నావు. అవన్నీ కూడా ఎలా తయారైనాయి? నీకు సముద్రం ఎలా తయారైంది? నీ చిన్న మెదడులో సముద్రం పడుతుందా? సముద్రం అంటే అనంతం కదా, చూస్తే అసలు ఇటు ఒడ్డు నుంచి చూస్తే అటు ఒడ్డు కనపడదు కదా. మరి షిప్ ఎంత పెద్దది? ఆ షిప్పు, ఆ సముద్రం, అవన్నీ కూడా నీ మెదడులో, చిన్న మెదడులు ఎట్టపెట్టినాయి అంటే నీ మెదడులో పట్టినాయి కదా అవన్నీ. అంటే నువ్వే నీ స్వప్నానికి ఉపాదాన కారణం. నీ స్వప్నాన్ని నువ్వే సృష్టించుకున్నావు, అంటే నిమిత్త కారణం. నీ స్వప్నాన్ని నువ్వే సృష్టించావు, కుమ్మరి నువ్వే. ఉపాదాన కారణం అంటే మెటీరియల్. షిప్ తయారంటే ఎటువంటి మెటీరియల్ కావాలి? అవన్నీ మెటీరియల్ అంతా నీ మెదడులోంచి వచ్చేసింది. సో నీ స్వప్నంలోనికి పదార్థాలన్నిటికీ కూడా, నీ స్వప్నంలోని అంశాలన్నిటికీ కూడా నీవే ఉపాదాన కారణం, నీవే నిమిత్త కారణం. ఇలా మనం శాస్త్రాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్స్. కాబట్టి ఆత్మబంధువులారా, ఉపాదాన కారణమైనటువంటి జలం కంటే అలలు, పురుగు, బుడగలు వేరు కాదు. అట్లాగే ఆత్మ కంటే ప్రపంచం వేరు కాదు. ఇది తాత్పర్యం. ఇప్పుడు మనం ఒక లఘు వ్యాఖ్యానం చేసుకుందాం. నిధిధ్యాసనం, కర్మయోగం, ఇవి రెండు భిన్నంగా ఉంటాయి. అంటే మన దైనందిన పూజ, మనం రోజు పూజ గదిలో చేసుకునే పూజ, అది వైదిక కర్మ కింద వస్తుంది. అది అదృష్టం మీద ఆధారపడింది. చెప్పాను కదా, అదృష్టం అంటే మనకు తెలియదు, ఏదో పూజ చేస్తాం అంత సవ్యంగా జరగాలని. అందుకని ఆ పూజకు శాస్త్ర నిబంధనలన్నీ వర్తిస్తాయి. అంటే పూజలో చక్కగా మనం శౌచం అంటే స్నానం, ఒక సరైన స్థలం అంటే పూజ గదిలో కూర్చుంటాం, మంచి ఒక టైం, ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో కూర్చుంటాం, ఇవన్నీ ఆచరించాలి. సంధ్యావందనం మనం మానకూడదు, ఇవన్నీ మానకూడదు. అయితే నిధిధ్యాసనము కర్మకాండ కాదు, ఉపాసనం కూడా కాదు. అందుకని నిధిధ్యాసనానికి శాస్త్ర నిబంధనలు లేవు, దేశము కాలము లేవు, శౌచం అక్కర్లేదు, ఆసనం అక్కర్లేదు. బెడ్ మీద పడుకుని కళ్ళు తెరవకుండా కూడా నిధిధ్యాసనం మనం చెయ్యొచ్చు, సాధన చెయ్యొచ్చు. నిధిధ్యాసనము దృష్ట ఫలం మీద ఆధారము. దృష్ట ఫలం, ఇందాక అదృష్ట ఫలం అన్నాం, అది మనకు తెలియదు. ఇది దృష్ట ఫలం మనకు తెలుసు. ఆత్మజ్ఞానం మనకు ఉంది కదా, మనకున్న ఆత్మజ్ఞానాన్నే మనం మరల గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి దృష్ట ఫలం ఇది. సో నిధిధ్యాసనం అనేది దృష్ట ఫలం మీద ఆధారపడి ఉంటుంది. కర్మ, ఉపాసనలు దేని మీద ఆధారపడి ఉంటాయి? అదృష్ట ఫలం మీద ఆధారపడి ఉంటాయి. పంచదశలో విద్యారణ్య మహర్షి అంటారు, ఉపాసనమునకు నిధిధ్యాసనమునకు చక్కగా తేడా చెప్తారు అక్కడ పంచదశలో. కాబట్టి జ్ఞానయోగికి దైనందిన పూజ కంటే ముందు నిద్ర లేవగానే నిధిధ్యాసనం అనుకోకుండా అలా ప్రారంభమైపోతుంది. మరలా రాత్రి నిద్రపోయే ముందు నిధిధ్యాసనం చేసుకుంటాడు జ్ఞానయోగి. రోజులో ఎప్పుడైనా సరే మధ్యలో ఏదైనా సమస్యలు, భయాలు, ఆందోళనలు ఉన్నాయి అని అనిపిస్తే
మరలా నిధిధ్యాసనం చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? నిధిధ్యాసనం చేసుకుని తన సమస్యల్ని దూరం చేసుకుంటాడు. అంటే అహం సత్యం, జగన్ మిథ్య. ఈ దృష్టి, ఇది జ్ఞానయోగి దృష్టి. కాబట్టి జనక మహారాజు అష్టావక్ర మహర్షితో అంటాడు, విశ్వం ఆత్మనః న భిన్నం. నాకు భిన్నంగా జగత్తు లేదు. నేనంటే ఎవరిక్కడ? నేనంటే ఏమిటి అర్థం ఇక్కడ? సచ్చిత్ ఆత్మ, సత్ చిత్ ఆత్మ, తురీయం. జగత్తులో నా దేహం మనస్సు కూడా కలిసి ఉంటాయి. జగత్తు నాలోనే ఉంది, నాకు భిన్నంగా లేదు. నేను సాక్షి చైతన్యం, ఆత్మ నిర్గతం. జగత్తు నా నుండే పుట్టింది. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. ఇది పదే 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 మనం తరచుగా చెప్పుకుంటాం. కైవల్యోపనిషత్తులో ఒక మంత్రం, మయి ఏవ సకలం జాతం అంటే నేనే సర్వాధిష్టానం అని అర్థం. నాలోనే పుడుతుంది జగత్తు, నాలోనే జగత్తు చక్కగా పెరుగుతుంది, వ్యవహారాలను చేసుకుంటుంది, నాలోనే జగత్తు లయిస్తుంది. ఒక బకెట్లో నీళ్లు పెట్టుకున్నాం, దాంట్లో నీటి బుడగ పుట్టింది, దాంట్లోనే నీటి బుడగ లయించిపోయింది. అలాగే నాలోనే జగత్తు పుట్టింది, జగత్తు పెరిగింది, జగత్తు లయిస్తుంది. జగత్ అంటే నా శరీరం, అన్ని శరీరాలు కలిసి 84 లక్షల జీవరాశులు జగత్ అని అంటారు. సో 84 లక్షల జీవరాశులు ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అన్ని కూడా నాలోనే పుట్టినాయి, నాలోనే పెరిగినాయి, నాలోనే లయించినాయి. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి. అటువంటి బ్రహ్మ, తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం అంటే ద్వితీయం కానిది, ద్వైతం కానిది, నేనే బ్రహ్మను. ఆత్మ బ్రహ్మ తేడా తెలుసు కదా. ఆత్మ అన్నప్పుడేమో మైక్రో, బ్రహ్మ అన్నప్పుడేమో మ్యాక్రో. టోటల్కేమో మనం బ్రహ్మ అని వాడతాం ప్రపంచానికి. జీవుడికైతే ఆత్మ వాడతాం. ఆత్మన్నా, బ్రహ్మన్నా, చైతన్యం అన్నా, సత్తన్నా, చిత్తన్నా, అనంతం అన్నా అంతా ఒకటే. సచ్చిత్ అనంత ఆనందం, అస్థి భాతి ప్రియం, సత్యం జ్ఞానం అనంతం, అన్నీ ఒకటే. అన్నీ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, ఆత్మ ఆత్మ ఆత్మ, చైతన్యం చైతన్యం చైతన్యం. ఉనికి ఎరుక ఒకటే. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఎరుక అంటే కాన్షియస్నెస్. ఉంది, తెలిసింది, అది కాన్షియస్నెస్. ఉంది అది ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. అనంతంగా ఉంది అది బ్లిస్, ఆనందం. ఆనందం అన్నా అనంతం అన్నా ఒకటే. ఈ బేసిక్స్ మనకి తెలిసి ఉండాలి. మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. ఎలా అయితే ఇక్కడ శ్లోకంలోకి వచ్చేస్తున్నాం మనం, మనకి ఈ తరంగాలు ఎలా అయితే, తరంగాలు అంటే అలలు, తరంగాలు అంటే అలలు నీటికి భిన్నంగా ఉండవు. తోయం అంటే నీరు, పత్రం పుష్పం ఫలం తోయం అంటాం కదా. తరంగా అంటే అల్లు, ఫేనం, ఫేనం అంటే నురుగు, నురుగు అంటే ఫ్రాత్, ఫోమ్ అనమాట, ఫ్రాత్. బుద్బుదం అంటే బుడగలు. సో బుడగలు, అలలు ఇవన్నీ కూడా నీటికి భిన్నంగా ఉండవు. నురుగు ఇవన్నీ నీటికి భిన్నంగా ఉండవు. అలాగే సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రాలు చూడండి, అనంత ఆకాశం, ఇదంతా నాకు భిన్నంగా లేవు, నాలోనే ఉన్నాయి అవన్నీ. నేనంటే మళ్ళీ సర్వగత చైతన్యం, నేనంటే ఇది కాదు. నేను ఒక 70 కేజీల ఈ దేహాన్ని కాదు. నేను
అనంత చైతన్యాన్ని, ఈ సూర్యమండలం, చంద్రమండలం మొత్తం అంతా నాకు ఒక చిన్న నురుగుతో సమానం, ఒక చిన్న బుడగలతో సమానం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఎలా గనక స్వప్న ప్రపంచం అంతా నా కల్లోనే ఉంది, స్వప్న ప్రపంచం అంతా, అలాగే ఈ జగత్తంతా నాలోనే ఉదయిస్తుంది, నాలోనే అస్తమిస్తుంది. విశ్వం విశ్వం ఆ మాట వినగానే మనకేమొస్తుంది? దక్షిణామూర్తి స్తోత్రం గుర్తు వస్తుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి గుర్తొస్తుంది కదా. అంటే మొత్తం విశ్వం అంతా కూడా చిన్న అద్దంలో చూపిస్తారు. అంత విషయం కొండలో ఎన్ని సముద్రాలు అన్ని అద్దంలో పడతాయా? నీరు అల్లకు భయపడుతుందా? అలలు నీటిని నాశనం చేస్తాయా? చేయలేవు. ఆభరణాలు బంగారాన్ని నాశనం చేయలేవు. అంటే ఆఫ్టర్ ఆల్ నామరూపాలు అవి. నామరూపములు పదార్థమును నాశనం చేయలేవు. ఎందుకని నాశనం చేయలేవు? అసలు నామరూపాలకు ఉనికి లేదు, ఉనికి లేదు. సృష్టిలో గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఏ సంఘటన కూడా నన్ను కదిలించలేదు. మళ్ళీ చెబుతున్నా, అలలు నీటిని నాశనం చేయలేవు, ఆభరణాలు బంగారాన్ని నాశనం చేయలేవు, నామరూపాలు పదార్థాన్ని నాశనం చేయలేవు. నామరూపాలు ఆఫ్టర్ ఆల్ నామరూపాలు అంతే. సినిమాలో పాత్రలు పాత్రధారులన్నీ సినిమా తెరనేమన్నా చేయగలరా? సినిమా తెరను ఏం చేయలేరు. పెద్ద ఫ్లడ్స్ వస్తాయి సినిమాలో, సినిమా తెర తడుస్తుందా? ఇల్లు నుప్పెట్టుకుంటాయి, ఇళ్ళన్నీ కాలిపోతాయి సినిమాలో, కానీ తెర కాలుతుందా? తెరకేముండదు. అలాగే సృష్టిలో ఏ సంఘటన కూడా నన్ను కదిలించలేదు. నేను నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసిన పని లేదు. నేనంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ, దేహం కాదు. నాకు ఒకవేళ ఏదైనా ఆరాటం ఉందనుకోండి, సపోజ్ ఆరాటం ఉంది, ఆదుర్ద ఉంది, ఆతృత ఉంటే నేను దేహ అభిమానంతో ఉన్నాను అని గుర్తు. నేను దేహం కాదు అని నేను వేదాంతం నోట్బుక్స్లో రాసుకున్నాను. నోట్స్లు మంచిగా నోట్బుక్స్ అన్ని ఇంట్లో భద్రపరుచుకున్నాను. కానీ నేను మాత్రం ఈ దేహం అనే భావం నుండి, అంటే దేహం అనేటటువంటి ఆలోచన నుండి బయటపడలేకపోతున్నాను. ఈ పరిస్థితులు ఇలా ఉన్నంత వరకు ఆందోళన, ఒత్తిడి, ఆరాటం, భయం తప్పవు. కాబట్టి నీ దినచర్యను నిధిధ్యాసనంతో ప్రారంభించు. 5వ శ్లోకం చూద్దాం. తంతు మాత్రో భవే దేవా పటో యద్వత్ విచారతః ఆత్మతన్మాత్రమే వేదం తద్వత్ విశ్వం విచారితం. ఆత్మ ఇందాక చెప్పాను కదా, సత్తా. ఆత్మ సత్తా అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ఇందాక నీరు, బుడగలు, అల్లలు అనుకున్నాం కదా, ఇప్పుడు వేరే ఉదాహరణ చెప్తున్నారు. వస్త్రం ఉంది, దాంట్లో దారం ఉంది. దారం కంటే వస్త్రం వేరుగా లేదు. అలాగే ఆత్మ కంటే జగత్తు వేరుగా లేదు. అంతే అంతే తాత్పర్యం. జనకుడు ఏం చెప్తున్నాడు? నామరూపాలకు మనము పేర్లు పెట్టుకుని, నామరూపాలు మనం పెట్టుకున్న పేర్లు, వాటితో చక్కగా ఆడుకుంటున్నాం, తాదాత్మ్యం చెందుతున్నాం, వ్యవహారం చేస్తున్నాం. ఒక టేబుల్ ఉంది, ఒక గాజు ఉంది, బంగారు గాజు, బంగారు ఉంగరం ఉంది, ఒక కుండ ఉంది. ఇవన్నీ నామరూపాలు. ఆ నామరూపాలే పదార్థంగా మనం భ్రమ చెందుతున్నాం.
ఇప్పుడు టేబుల్ 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 అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు నిజం చెప్పాలంటే టేబుల్ టేబుల్ అనే మాట, డైనింగ్ టేబుల్ అనే మాట విని 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 ఏమనుకుంటున్నాం, అసలు టేబుల్కి ఏమైనా వెయిట్ ఉందా? టేబుల్ అనేది ఒక పదార్థం అని మనం భ్రమపడుతున్నాం. ఇదొక మోహం. మనం లోతుగా ఈ విషయం పట్టించుకోం. విచారణ చేస్తే, అంటే బాగా ఆలోచిస్తే, టేబుల్ అనేది కేవలం నామరూపం. నామం టేబుల్, రూపం అట్లా ఉంది, ఒక స్క్వేరు దీర్ఘ చతురస్రాకారంగా ఉందనుకోండి, అది రూపం, అది నామం. పదార్థం ఉందా అంటే ఏం లేదు. పదార్థం చెక్క సత్యం. టేబుల్ అనేది నామరూపాలు. చెక్క సత్యం అని తెలుస్తుంది. టేబుల్ అనే మాటకు 1 గ్రామ్ కూడా బరువు ఉండదు. అసలు బరువు లేదు. నామరూపాలకు బరువు ఉంటుందా? టేబుల్ అసలు పదార్థం కాదు కదా, ఇంకా దానికి బరువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మబంధువులారా, ఈ నామరూపాల ఉచ్చులో, ఈ నామరూపాల వలలో పడిపోయి నేను సత్యం అని తెలుసుకోలేకపోతున్నారు. భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, ఈ మాటల ఉచ్చులో బిగిసిపోతున్నారు, బయటకు రాలేకపోతున్నారు. విచారణ చేస్తే, బాగా తీవ్రంగా ఆలోచిస్తే, అంతర్వీక్షణ చేస్తే అవన్నీ కూడా నామరూపాలు. తల్లి, తండ్రి, అన్నీ, భార్య, భర్త, పిల్లలు అన్ని నామరూపాలే. స్నేహితుడు, వాటి వెనకాల, నామరూపాల వెనకాల ఉన్నటువంటి పదార్థం ఏమిటది? సారం ఏమిటది? ఆత్మ. ఈ ఉచ్చులో నుండి నీవు బయటకు రావాలి. ఏ ఉచ్చు? నామరూపాల ఉచ్చు. ఎవరు బిగించుకున్నారు? నువ్వే బిగించుకున్నావు. నామరూపాల ఉచ్చు నీకెవరు బిగించలా. దీన్నే సంసారం అంటారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మన ఆత్మానం. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గురు శిష్యులు, ఒక గురువు గారు ఒక శిష్యుడు పోతున్నారు, ఒక చోటకి వెళ్తున్నారు. అట్లా వెళ్తుంటే దారిలో గురువు గారు ఒక శిష్యుడు పక్కన నుంచో శిష్యాన్ని పక్కన నుంచోబెట్టి గురువు గారు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని కౌగిలించుకున్నాడు. గురువు గారు శిష్యుడి సమక్షంలోనే ఒక చెట్టును గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఏమంటున్నాడు గురువు గారు? వదులు వదులు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నన్ను గట్టిగా పట్టుకుంటున్నావు, వదులు వదులు అని అరుస్తున్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, గురువు గారు ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, గురువు గారికి ఏమైంది? గురువు గారు, మీరు పట్టుకున్నారు చెట్టుని, మీరు చెట్టుని గట్టిగా పట్టుకుని మీరు వదులు 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 అని అరుస్తున్నారు ఏమిటి? చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు గురువు గారు, మీరు చెట్టును పట్టుకున్నారు. వదలాల్సింది ఎవరు? మీరు. చెట్టు ఎలా వదులుతుంది గురువు గారు అంటాడు శిష్యుడు. అప్పుడు గురువు గారు శిష్యుడికి బోధ చేస్తున్నాడు. బాబు, శిష్య, ఇది సమస్య, ఇది మానవ సమస్య, దీన్నే సంసారం అంటారు. శిష్య, దీన్నే సంసారం అంటారు. సంసారంలో మనిషి ఇలాగే ఇరుక్కుపోతాడు. నేను సంసారం నుండి బయటపడలేకపోతున్నాను అంటాడు. యథార్థం ఏమిటి శిష్య? నీవు సంసారాన్ని పట్టుకున్నావు. నేను చెట్టును పట్టుకున్నట్టుగానే నీవు సంసారాన్ని పట్టుకున్నావు. నీవే వదలాలి, నీవే వదలాలి. బాధలు కావాలా? సంసారం పట్టుకో. సుఖం కావాలా? సంసారం వదిలిపెట్టు. పటః తంతుమాత్రః. మళ్ళీ శ్లోకం చూద్దాం. పటః తంతుమాత్రః అంటే దారముతో చేయబడినదే వస్త్రం.
తంతు అంటే ఏంటి? దారం. పట అంటే వస్త్రం. దారముతో చేయబడింది వస్త్రం. తంతు అంటే దారం, పట అంటే వస్త్రం. సో వస్త్రానికి ఏముంటాయి? మనకి నామరూపాలు ఉంటాయి. ఇది చాలా గొప్ప వస్త్రం అండి, ఇది చాలా కాస్ట్లీ అండి, ఏదో చెప్తాం మనం. కానీ నిజం చెప్పాలంటే దాంట్లో ఉంది దారమే. వస్త్రానికి నామరూపాలు ఉంటాయి, కానీ లోపల ఉండేది దారమే. వస్త్రము అనే పదార్థం లేదు, ఉన్నది దారం మాత్రమే. వస్త్రాలకి అందంగా ఉండాలని ఏదేదో చేస్తారు, రంగులు వేస్తారు, ఏదో చేస్తారు. మనం ఈ వస్త్రాల అందచందాలు చూసి వస్త్రాలకు దాసులమైపోయి దారాన్ని మర్చిపోతున్నాము. విచారిత, విచారిత అంటే విచారణ చేయగా, ఆలోచించగా. ఈ భార్య ఎవరు? ఈ భర్త ఎవరు? ఈ పిల్లలు ఎవరు? అసలు ఇట్లా విచారణ చేయనంత వరకు నామరూపాల ఉచ్చు నుండి నీవు బయటపడలేవు. అందుకే మనకు భజగోవిందంలో శంకరాచార్య కస్త్వం కోహం, కస్త్వం నువ్వెవరు, కోహం నేనెవరు, కహ అహం కహ, కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చారు, కామే జనని కోమే తాత అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? ఆలోచించావు ఎప్పుడన్నా? ఇది పరిభావయ. ఆలోచించు, ఆలోచిస్తే కదా నీకు తెలిసేది. ప్రతిరోజు వందల కొలది మనుషులు చనిపోతున్నారు. న్యూస్ పేపర్లో మరణించిన వారి ఫోటోలు మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్లో ఒబిచ్యురీ కాలంలో మరణించిన వారి ఫోటోలు చూసి మనం వేదాంత ధోరణిలో ఉంటాం, మనం చెల్లించాం, బాధపడం. కానీ మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వేదాంతం మర్చిపోతాం, శోకిస్తాం. సమస్య బయట లేదు, నా అవగాహనలో ఉంది. అది నా అవగాహన లోపం. రోజు నేను ఎంతోమంది వృద్ధుల్ని చూస్తాను, నాకేమనిపించదు, ఏమనిపించదు. కానీ నేను ముసలివాడిని అయిపోతున్నాను అని నాకు దిగులు. నాకు వృద్ధాప్యం రావటం నేను అంగీకరించను. మరి తాతలు, అమ్మమ్మలు, మన వాళ్ళు చాలామంది అందరూ వృద్ధులైపోయారు కదా. మన తాతలు, మన అమ్మమ్మలు మరణించారు కదా, వృద్ధులైపోయారు. అది సహజం. కానీ నా దేహానికి నేను బందీ అయిపోయాను. దేహ అభిమానం ఎవరికి? నాకు. విచారణ చేస్తే వికారం చెందేదే జగత్ అంటారు. జగత్ అంటే సవికారం. షడ్ వికార అస్తి జాతి అస్తి జాయితే వర్ధతే విపణిమతే అపక్షయతే వినశతి అన్నీ ఉన్నాయి కదా. షడ్ వికారాలు, 6 వికారాలు. ఏమిటి జగత్తు? షడ్ వికార. ఆత్మ తన్మాత్రం ఏవ, అంతా కూడా ఆత్మ ప్లస్ నామరూపాలు. మారే నామాలు, మారే రూపాలు. నిత్యమైన ఆత్మయందు, నిత్యమైన ఆత్మయందు అనిత్యమైన, అనిత్యమైన నామరూపాలు. నిత్యమైన ఆత్మయందు అనిత్యమైన నామరూపాలు. మాత్ర అంటే మాత్రమే అని అర్థం. ఇది కూడా మన నోట్బుక్స్లో భద్రంగా ఉంది, కానీ మనం మర్చిపోయాం. అందుకని జనకుడు తన దినచర్యను ఈ ఆలోచనలతో ప్రారంభించమని అంటున్నాడు. ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు. మరి ఎన్ని తరాలు అంతరించాయి? తాత ముత్తాతలు మరణించారు, ఎన్నో కోట్ల జనాభా పుడుతున్నారు, పోతున్నారు. నీ కుటుంబంలోని వ్యక్తులను కూడా వాటితో జతకలుపు. నీ దేహాన్ని కూడా కలుపుకో, ఆత్మగా నిలబడు. సాక్షిగా అన్ని దేహాలను పరిశీలించు. నీ కుటుంబంలో వారి దేహాలతో సహా నీ దేహం కూడా, నా దేహం కూడా మరణిస్తుంది.
అది అమంగళం. నా దేహం మరణించడం అనేది అమంగళం అని అనుకోకు, అది మంగళం. అమంగళం కాదు. ఈ తరం వ్యక్తులు ఈ భూమిని ఖాళీ చేస్తేనే భవిష్యత్తు తరం వారికి ఈ భూమి మీద చోటు ఉంటుంది. కుటుంబ మరణాలు, నా దేహం అంటే నా దేహం మరణం, నా మరణం, ఇవి స్పెషల్గా చూడకూడదు. ఇవి సహజ సంఘటనలుగానే మనం చూడాలి. మన దేహానికి వచ్చే వ్యాధులు కూడా సహజం అనుకోవాలి. ఏ వ్యాధి అసహజం కాదు. మరి మరణం జరగాలంటే ఏదో ఒక వ్యాధి రావాలి కదా. ఇవన్నీ విషాదాలు కాదు. అనాత్మలో ఇవన్నీ సహజంగా జరిగే సంఘటనలే, ఎంతలేం కాదు. ప్రాతకాలంలో పరిశీలించు, సమస్యలన్నీ కూడా సహజం అని తెలుస్తాయి. ఇది మన శ్లోకం. ఏమిటది? ఇదం విశ్వం తద్వత్ అంటే విచారితం, అంటే విచారణ ప్రారంభించు. ఏమిటది? ఆత్మ అనాత్మ వివేకంతో ధ్యానం చేయాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి. 6వ శ్లోకం చూద్దాం. యథైవేక్షురసే క్లుప్త యథైవ ఇక్షురసే క్లుప్త తేన వ్యాప్తైవ శర్కరా తథా విశ్వం మయి క్లుప్తం మయా వ్యాప్తం నిరంతరం. ఇది కూడా అంతే, కాకపోతే ఆ ఉదాహరణ మారింది, వస్తువులు మారాయి. చెరుకు రసం ఉంది, పంచదార ఉంది. చెరుకు రసంతోనే పంచదార తయారవుతుంది. అంటే పంచదారలో ఏముంది? ఇంకా చెరుకు రసం తప్ప ఇంకేం లేదు. చెరుకు రసం నందున్న పంచదార చెరుకు రసం చేతనే వ్యాప్తమైనట్లు నా యందు ఉన్న ప్రపంచం నా చేతనే వ్యాప్తమై ఉన్నది. అంతే. శర్కర అంటే పంచదార, ఇక్షురసం అంటే చెరుకు రసం. సో శర్కర ఇక్షురసే క్లుప్త. చెరుకు రసం ఏమో కారణం, పంచదార కార్యం. పంచదార చెరుకు రసానికి భిన్నంగా లేదు. పంచదారలోని అణువణువు చెరుకు రసంతో ఇవిడి ఉంది. ఇది అర్థం కాకపోతే కారణం ఒక చోట ఉంటుంది, కార్యం మరొక చోట ఉంటుంది అని అనుకుంటాం. ఇది అర్థం కాకపోతే. అంటే ఆత్మ లోపల ఉంది, జగత్తు బయట ఉంది. ఇది ఒక అపోహ. ప్రారంభంలో ఆత్మ లోపల ఉందని చెప్తాం, ఆత్మను చైతన్యంగా చెప్తాం, ఆత్మను ఎరుకగా చెప్తాం. తరువాత ఆత్మను ఉనికిగా కూడా చెప్తాము. చెప్పాను కదా, సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక. ముందర చిత్, తర్వాత సత్. అప్పుడు మాత్రమే నేను ఆత్మగా లోపల బయట ఉన్నాను అనేది అర్థమవుతుంది. ఇక్షురసం అంటే పంచదార. ఇక్షురసం పంచదార అంతా ఉంది, అంటే చెరుకు రసం పంచదార అంతా ఉంది. కార్యము అంతా కారణం ఉంది. నేను అలాగే నేను ఈ జగత్తంతా కూడా వ్యాప్తి చెందాను. ఎట్లా? ఉనికిగా. పంచదార ఇక్షురసే క్లిప్త. క్లిప్త అంటే చెరుకు రసం నుండి ఉత్పత్తి అయిన పదార్థం. తేన వ్యాప్త అంటే చెరుకు రసం చేతనే వ్యాప్తమై ఉన్నది. పంచదార ఏమో కార్యం, ఇక్షురసం అంటే చెరుకు రసం కారణం. సో కారణమైనటువంటి చెరుకు రసం కార్యమైనటువంటి పంచదారతో అంతా వ్యాప్తమై ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చెరుకు గడలో ఏ భాగం ఎక్కువ తీపిగా ఉంటుంది? అంటే అంతా తీపిగానే ఉంటుంది. ఆత్మ కూడా అలాగే. ఆత్మ ఏవ ఇదగం సర్వం అంటే అట్లాగే విశ్వం మయి క్లుప్తం, నా చేత ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నది.
పంచదార ఉదాహరణ ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు పంచదార? నేను తీయగా ఉన్నాను అని చెప్పడానికి. నేనంటే ఆత్మ. ఆత్మ స్వభావం తీపి. కాబట్టి నీకుగా నీవు చేదు అనుభవాలు తెచ్చుకుని భయపడకు. నువ్వు ఎప్పుడు తీపే. చేదు అనుభవాలు తెచ్చుకొని భయపడకు. తీపిదనం అంటే ఏమిటది? తీపిదనం అంటే ఇక్కడ ఆనంద స్వరూపం. వేదాంతంలో నువ్వు ఆనంద స్వరూపం. కాబట్టి నేను ఆనందానికి నిలయం. ఆనందం నాలోనే ఉంది. ఎవరైనా చిరునవ్వులు చిందిస్తే అది నేనే. రసోవై సహా, నేను సచ్చిత్ అన్నప్పుడు తలకెక్కదు. నేను మాత్రమే ఆనంద అంటే ఆనంద నా నుంచే వస్తుంది. అంటే ఆనంద అంటే ఆనందం అనుకోండి. ఆనందం నా నుంటే వస్తుంది. ఎక్కడ విషయానందం కనపడినా, విషయానందం అంటే ఏదో మనం రసగుల్లా తింటున్నాం, మంచిగా ఆనందిస్తున్నాం, అది విషయానందం. మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పొందే ఆనందాన్ని మనం విషయానందం అంటాం కదా. సో మన ఆబ్జెక్ట్ నుంచి పొందే ఆనందం. ఆ విషయానందాలు ఎక్కడున్నా కూడా, అంటే ప్రతిబింబ ఆనందాలను విషయానందాలు అంటాం. ఈ ప్రతిబింబ ఆనందాలు ఎక్కడున్నా కూడా అవి నా నుండి వచ్చినాయి, నా నుండే వస్తాయి. మీకు బాగా అర్థం అవ్వాలంటే, నా ముఖం నేను అద్దంలో చూసుకుంటున్నాను. అద్దంలో నా ముఖం నేను చూసుకుంటున్నాను. నాకు ఇప్పుడు అద్దం చూసుకుంటున్నానంటే ఏం తెలియాలి? మనకి 3 ఉన్నాయి. అద్దం ఫ్రేమ్, అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది, అద్దానికి ఒక గ్లాస్ ఉంటుంది. అద్దం ఫ్రేమ్ చూస్తున్నాను, అద్దం గ్లాస్ చూస్తున్నాను, నా ముఖం చూసుకుంటున్నాను, నా అందమైన ముఖం చూసుకుంటున్నాను. చూడండి, ఎవరికి వాళ్ళే అందమైన ముఖం అనుకోవాలి. గ్లాసు, ఫ్రేము, ముఖం. ముఖం అంటే ఏంటది? ప్రతిబింబ ముఖం. నా ముఖం ఇక్కడే ఉంది, నా మెడ మీద ఉంది చక్కగా. సో అద్దం అంటే ఫ్రేము, గ్లాసు, అద్దానికి చెందుతాయి. ఫ్రేము, గ్లాసు అద్దానికి చెందుతాయి. ముఖం మాత్రం నాకు చెందుతుంది. ఈ 3 విషయాలు తెలుసు కదా. ఫ్రేము, గ్లాసు, ముఖం. మనం డీప్గా ఆలోచిస్తే ముఖం మిర్రర్ది కాదు, మిగిలిన 2 మిర్రర్వి. నేను బయట ముఖాన్ని మిర్రర్లో స్పష్టంగా చూస్తున్నాను కదా. డీప్గా ఆలోచిస్తే అంటే ప్రతిబింబ ముఖం, బింబముఖం కాదు, నా దగ్గర ఉంది. బింబముఖం నా దగ్గర ఉంది, కానీ నా బింబముఖాన్ని నేను చూసుకోలేను. అందుకే అర్థం పట్టుకున్నాను. అలాగే వేదాంతం ఏం చెబుతుందంటే, ఏ ఆనందమైనట్టు కూడా నా బింబం ముఖాన్ని చూసుకోలేక అద్దం పెట్టుకుని ప్రతిబింబ ముఖాన్ని చూసి నేను సంతోషపడుతున్నా. అలాగే ఏ ఆనందమైనా కూడా, ఏ ఆనందం జగత్తులో ఎక్కడున్నా కూడా జగత్తులో ఉంది అని అనిపిస్తుంది. నిజానికి జగత్తు ఒక అద్దం లాంటిది. వ్యక్తులు జగత్తులోని వారు. అంటే డ్యాన్సు, మ్యూజిక్ అన్ని జగత్తులోనే, ఆనందాలన్నీ జగత్తులోనే ఉన్నాయి అని అనిపిస్తున్నాయి. కానీ అవన్నీ ప్రతిబింబ ఆనందాలు. అవన్నీ నా నుండే వచ్చాయి. నేనెవరిని? బింబానందాన్ని. నాది ఒరిజినల్ ఆనందం. నేను చూడలేను. ఎందుకని చూడలేను? అది నేనే గనక. నీ ఒరిజినల్ ఫేసు నువ్వు చూడలేవు. నీ ప్రతిబింబ ముఖం చూసినప్పుడు అది నాదే, నా నుండే వచ్చింది అని అనుకోవాలి. ఆనందం ఎక్కడున్నా కూడా అది నేనే. కాబట్టి నేను ఆనందం కోసం బయట వెతకను. విషయ సుఖాలు ఉంటే ఆనందిస్తాను, విషయ సుఖాలు లేకపోయినా కూడా నాకు పోయేదేం లేదు. ఎందుకంటే ఒరిజినల్ నా వద్దే ఉంది. నాది బింబానందం, మయా వ్యాప్తం. అది స్వీట్ ఆనందం. జగత్తులో
ఏ పార్ట్ నిరంతరం అంటే జగత్ అంతా కూడా మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట ఆనందం. ఈ సత్యాన్ని మనం గమనించాలి. జగత్తులో ఆనందం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆనందం నాలోనే ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? అద్దంలో రెండు కనపడతాయి, అద్దం గ్లాసు, అద్దం యొక్క ఫ్రేము, అది జగత్ అనుకోండి. ముఖం కనపడుతుంది కదా, అది నా ముఖం. ముఖాన్ని చూసి అద్దం ఫ్రేమ్ని, అద్దం గ్లాసుని చూసి నేను ఆనందించను. నేను ఆనందించేది ముఖాన్ని చూసి. కానీ నిజం చెప్పాలంటే ముఖం చూసి ఆనందిస్తున్నానంటే అది నా ముఖం కాబట్టి ఆనందిస్తున్నాను, అంటే నా ప్రతిబింబం కాబట్టి ఆనందిస్తున్నాను. ఒరిజినల్ ఇక్కడ ఉంది, అది ప్రతిబింబం. సో కాబట్టి జగత్తు నుంచి వచ్చే ఆనందాలన్నీ, విషయానందాలన్నీ కూడా ప్రతిబింబ ఆనందాలు. అసలు ఆత్మానందం, బ్రహ్మానందం నా దగ్గర ఉంది అనేది మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఆ ప్రతిబింబ ఆనందం ఉంటే మంచిదే, లేకపోయినా కూడా మంచిది. ఇప్పుడు అద్దం ఉంది, చూసుకుంటున్నాను, ముఖం చూసుకుంటున్నా. అద్దంలో ముఖం చూసుకోలేదు నేను, నాకేం నష్టం? అద్దంలో ముఖం చూసుకున్నందువల్ల నాకు నష్టమే ఉంది? ఇక్కడ ఉంది కదా, నా ముఖం నా దగ్గరే ఉంది కదా. కాబట్టి విషయానందం ఉన్నా మంచిదే, విషయానందం లేకపోయినా మంచిదే. ఇది మోక్షం అంటే, ఇది ఆత్మస్థితిలో ఉండటం అంటే. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.